దేశమంతా ఎన్నికలు ఒకే రకంగా జరిగిపోతుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకో రకంగా జరగబోతున్నాయి. రెండు రాష్ట్రాలుగా విభజన ముద్ర పడిపోయినా ఎన్నికలు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలోనే జరగడం, ప్రజలు రెండు ప్రభుత్వాల్ని ఎన్నుకునేలా ఓట్లేయడం ఒక అరుదైన పరిస్థితి. దానికి తోడు దాదాపుగా ఒకేసారి 1-2 నెలల తేడాలోనే లోక్సభ, శాసనసభ, మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికలన్నీ జరిగిపోవడం ఇంకో పరిణామం. మన రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన టీవీ న్యూస్ ఛానళ్ల రాజకీయ పార్టీలు కూడా తామర తంపరగా పెరిగిపోవడం కూడా చెప్పుకోదగిన మరో విషయం. ఒక్కసారిగా అన్ని చోట్ల గందరగోళం, అయోమయం. తెలుగోడో, తెలంగాణ వాడో లేక ఇంకోడో గాని ఈ జనం చేసుకున్న అదృష్టం చూశారా? వీడి సేవలో తరించిపోవడానికి ఎంతమంది ఎన్నెన్ని విధాలుగా పోటీలు పడుతున్నారు. ఎప్పట్లానే ఈసారి కూడా నేరగాళ్లు, జైళ్లకెళ్లిన వాళ్ళు, లంచగొండులు, అత్యాచారాలు చేసిన వాళ్ళు, దొమ్మీలు, చీటింగ్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళంతా యథావిధిగా అన్ని పార్టీల తరఫున పోటీ చేసేస్తున్నారు. సినిమాలు, కాంట్రాక్టులు, వ్యాపారాలు, కంపెనీలు, ఇలా అన్ని రకాల ముసుగులేసుకున్న ఈ వీరులందరికీ గౌరవ మర్యాదలు చేసి మరీ టిక్కెట్లు ఎంచుకుంటున్న పార్టీలన్నిటికీ అచ్చు గుద్దేసినట్లు ఒకటే పోలికలు. ముక్కు, ముఖం, కాళ్ళు, కళ్ళు, చేతులు, చేతలు కూడా అన్నీ ఒకే రకంగా కనిపిస్తున్నాయి. విచిత్రంగా అందరి మొహాల మీద కరెన్సీ నోట్లే రెపరెపలాడుతున్నాయి. ఐడెంటికల్ ఫేసెస్ అండ్ క్యారెక్టర్స్. ఒక్కసారే ఇన్ని ఎన్నికల ఎంతమంది ఈ ఎలక్షన్స్ బరిలోకి దిగుతారు? వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బెంత? లెట్స్ క్యాలిక్యులేట్. ఒక ఉజ్జాయింపు లెక్కలేద్దాం రండి. 294 అసెంబ్లీ నియోజకవర్గాలు, 42 పార్లమెంటరీ స్థానాలు, 140 పైన మున్సిపాలిటీలు, 14 కార్పొరేషన్లు, 23 జడ్పీటీసీలు, 1400 పైనున్న మండలాలు, పైగా అన్నింటిలోనూ పార్టీ పరంగా జరిగిపోయే ఎన్నికలే. ఒక్కో నియోజకవర్గంలో కనీసం సగటున 3 పార్టీలే ఉంటాయంటూ లెక్కలేసుకున్నా, అధమ పక్షం కుడికలేసుకున్నా గుండెలవిసిపోయే అంకెలే బయటకొస్తాయి. దాదాపు 25,000 మందికి రాజకీయ పదవులు లభిస్తున్నాయి. ఇందుకు పోటీలో పడ్డ వాళ్లంతా తగలేసే డబ్బు కనీసం 1800 కోట్ల నుంచి 2000 కోట్ల రూపాయల పైమాటే. ఇందులో 70 నుంచి 80% బ్లాక్ మనీయే కాబట్టి ఆ నల్ల డబ్బే ఎంత లేదన్నా 1500 కోట్ల పైనే ఉంటుంది. ఇవన్నీ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ల లెక్కలు మాత్రమే. మరి పరోక్షంగా ఈ ఎన్నికల మీదే వ్యాపారాలు చేసుకునే వాళ్ళ సంగతేంటి? లిక్కర్ వ్యాపారం, జెండాలోళ్ళు, కరపత్రాలోళ్ళు, ఫ్లెక్సీలోళ్ళు, బిర్యానీల వాళ్ళు, కార్లు తిప్పేవాళ్ళు, ఒకళ్ళ ఇద్దరా? వీళ్లకు పండగేగా. అసలు ఈ దేశం నాకేమిచ్చిందంటూ ఆవేశపడిపోయే ప్రజలకు ఇంతకంటే ఇంకేం సమాధానం కావాలి? ఆ మాటకొస్తే ఏ దేశమైనా ఒక్క రాష్ట్రంలోనే ఒకేసారి ఇంతేసి మందికి ఎప్పుడూ ఏమీ చేసుండదు. హమారా ఎలక్షన్స్ మహాన్. ఈచట సరసమైన ధరలకే సీట్లు లభించును. కొత్తగా జై సమైక్యాంధ్ర లాంటి పేరుతో పార్టీ పెట్టుకోబోతున్న కిరణ్ కుమార్ రెడ్డికి ఈ స్లోగన్ సరిగ్గానే నప్పుతుందేమో. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద అలిగి తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న కిరణ్ కుమార్ రెడ్డి వెనక ఎంతమంది ఉన్నారనేది ఒక పెద్ద క్వశ్చన్. ఆయన మద్దతులు ఎంతమంది అంటే పంచపాండవులంటే మంచం కోళలా ముగ్గురని 2 వేళ్లు చూపించినట్టుగా ఉంది ఆయన పరిస్థితి. నిన్న మొన్నటి దాకా కిరణ్ కుమార్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసిన ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా అడ్డంగా ప్లేట్ ఫిరాయించేసి తాను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానంటూ తేల్చిపారేశారు. ఇక మరో మంత్రి అయితే అమెరికా ఆసుపత్రిలో పడకేశారు. ఇంకొంతమంది గోడలు దూకేసి చంద్రబాబు చెంతకు చేరిపోయారు. ఇక తనతో వస్తారనుకున్న వాళ్ళెవరో ఆయనకే తెలియాలి. విద్యార్థి ఉద్యోగ సంఘాల మద్దతు తనకేనంటూ టముకేసుకున్న వాళ్ళెవరూ కూడా కనుచూపు మేరలో కనబడ్డం లేదు. ఇక ఉద్యోగ సంఘాల సింహంగా 4 నెలల పాటు వీరోచితంగా రెచ్చిపోయిన అశోక్ బాబు అనబడే వ్యక్తి అసలు ఈ మధ్య వార్తల్లోనే కనిపించడం లేదు. ఇక అసలు
కిరణ్ పార్టీకి ఓటేస్తే అది మురిగిపోయినట్లేనంటూ చంద్రబాబు లాంటోళ్లు చొరకలు వేస్తున్నారు. ఇవాళ తెలుగు ప్రజల కోసమే పార్టీ పెడుతున్నానంటూ తెగ ఆవేశపడిపోతున్న కిరణుడికి అసలు అక్కడ ఎంత సత్తా ఉందనేది మనకెవరికీ తెలీదు. అయితే ఆయన మాత్రం ఒక సర్వే చేయించుకుని తనకు 37% ప్రజలు మద్దతిస్తున్నారంటూ అనుచరుల ద్వారా మీడియా లీకులకు పాల్పడ్డారని ఇక్కడి కాంగ్రెస్ వాళ్లే ఎద్దేవాలు చేస్తున్నారు. నిన్నటి ఆదివారం నాడు కిరణ్ తన పరిపాలనలో జరిగిపోయిన మేళ్లు, వాటితో పాటు తెలుగు ప్రజల కోసం తాను చేసిన త్యాగాల లిస్టును చదివేసి తెగ ఆయాస పడిపోవడం కనిపించింది. అసలు ఈ వ్యక్తికి లేదా ఆయన ఏర్పాటు చేయబోయే పార్టీకి ఎంతటి శక్తి సామర్థ్యాలున్నాయో తెలీదు గాని ఆయనకు లభించే ఆదరణ ఏ పాటిదో ఈ రాజకీయ పార్టీలకు మాత్రం ఒక అంచనా వచ్చేసింది. ఇదిలా ఉంటే మా పార్టీలోకి వచ్చేయంటూ కిరణ్ అనుచరులు కొంతమంది సినీ నటుడు పవన్ కళ్యాణ్కు గాలాలు వేస్తున్నారన్న కామెడీ వార్త కూడా ఒకటి బయటకొచ్చింది. వీటిని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఇక పోయినసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఓట్లు చీల్చేసి బోర్డు తిప్పేసిన చిరంజీవిలానే ఇప్పుడు ఆయన తమ్ముడు కూడా తయారైపోవడం చూస్తుంటే ఉరిమురిమి మంగళ మీద పడ్డట్టు ఇదంతే చివరికి చంద్రబాబు చీటీ చింపేసే వ్యవహారంగా కనిపిస్తోంది. కానీ ఇంతటి గందరగోళంలో కూడా ఏమాత్రం అధైర్యపడకుండా 12వ తారీఖున రాజమండ్రిలో తన పార్టీ జెండా ఎజెండా రెంటిని ఆవిష్కరించబోతున్న కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించాల్సిందే. అందరికీ చెప్పినట్టు ఆయనకి ఓ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేస్తే పోయేదేముంది. ఆల్ ది బెస్ట్.